ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నిజంగా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే వరుసగా సెలవులు రానున్నాయి. మొత్తంగా ఈ వారంలో 4 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ సెలవులు తెలంగాణ వ్యాప్తంగా అయితే ఉండవు. కొన్ని జిల్లాలు, పట్టణాల్లో మాత్రమే సెలవులు ఉండనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. నేటి ప్రచార గడువు కూడా ముగియనుంది. ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఆ రోజున సెలవు ప్రకటించాలని ఎస్ఈసి ఆదేశించింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఫిబ్రవరి 11న సెలవులు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా ఒక రోజు గ్యాప్ తర్వాత అంటే ఫిబ్రవరి 13న శుక్రవారం కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ కౌంటింగ్ రాష్ట్రంలోని పలు గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లలో నిర్వహిస్తున్నారు. దీంతో కౌంటింగ్ జరిగే స్కూల్స్ కి సైతం ఆ రోజున హాలిడే ఇవ్వనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14న రెండో శనివారం అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. ఇక ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం రానుంది. ఇలా మొత్తం ఈ వారంలో 4 రోజుల పాటు వరుసగా 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండవన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఎన్నికలు జరిగే ప్రాంతాలు, జిల్లా కలెక్టర్ల నిర్ణయం మేరకు సెలవులు ఉండనున్నాయి. ఇక ఇవాళ సాయంత్రం తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. గత 10 రోజులుగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల హడావిడి నెలకొంది. రాష్ట్ర స్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నేటి నుంచి ప్రచారం తెరపడనుండడంతో ఇక తాయిలాల పర్వం మొదలు కానుంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలో అభ్యర్థులు భారీగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటరు దేవులను తమ బుట్టలో వేసుకుని ఏమాత్రం ఖర్చుకు వెనకాడడం లేదు. తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వైన్స్, బార్లను 2 రోజుల పాటు మూసివేయాలన్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగియనుండడంతో సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ రోజు అంటే ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం వరకు 5 గంటల వరకు మద్యం అమ్మకాలను ఆ ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీన వెలువడనుండగా ఆ రోజు కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా లిక్కర్ విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 9న సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ప్రచారం ముగించాలి. సాయంత్రం 13న ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ప్రజలను తప్పుదో పట్టించేలా విష ప్రచారాన్ని చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ ఏ జిల్లాను తొలగించే ఆలోచన గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి ప్రభుత్వ పరిధిలో లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదని, అది యథావిధిగా కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా తాను స్పష్టమైన భరోసా ఇస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజ్ చేయాలి అని ప్రభుత్వం భావిస్తే, జిల్లాల మార్పులపై ఏదైనా ఆలోచన ఉంటే ముందుగా బహిరంగంగా ప్రజలకు తెలియజేస్తామన్నారు. శాసనసభలో దీనిపై సమగ్రంగా చర్చ నిర్వహిస్తామని, ప్రతిపక్ష పార్టీల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. ఈనాడు మన కళ్ళ ముందల్లే
చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తదని ఒక్క తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అనంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రైతులకు పంటల సాగు ప్రారంభంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్ యాసంగి సీజన్లలో 2 విడతలుగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్ కు డబ్బులు జమ కాగా ప్రస్తుతం యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. యాసంగి సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది. రైతులు వివిధ పంటలను సాగు చేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నగదు విడుదలలో జాప్యం చేస్తూ వస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా పథకం కింద 9,000 కోట్లను పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ప్రకటించారు. యాసంగి సీజన్ లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే రైతు భరోసా పథకం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేనట్లుగా తెలుస్తోంది. ఇందుకు బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకునుంది. ఈ మేరకు ఆర్బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టింది. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ నెల 10వ తేదీన రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయకుంటే ఆ తర్వాత మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న వాదన ఉంది. ప్రస్తుతం రైతు భరోసా పథకంకు సంబంధించి నిధులు సమకూరకుంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసే పరిస్థితులు చాలా తక్కువ. మళ్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం లేదన్న వాదన ఉంది. అయితే ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలలో ఎలా ముందుకెళ్తోందన్న అంశంపై రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడో డౌట్ రావచ్చు, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా, మరి ఇప్పుడు మనీ ఇస్తే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా అని. ఇది కొత్తగా అమలు చేస్తున్న పథకం కాదు. ఎన్నికల కోడ్ అనేది కొత్త పథకాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆల్రెడీ కొనసాగుతున్న పథకాలకు వర్తించదు. ఆ మాటకొస్తే ప్రతిపక్షాలు కూడా రైతులకు వచ్చే డబ్బును అడ్డుకొని రైతులకు అన్యాయం చేస్తాయని అనుకోలేం. అందువల్ల రైతు భరోసా మని ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా ఏ అడ్డంకులు రాకపోవచ్చు. రైతు భరోసాలో కోతలు పెట్టడం ఖాయమైంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తే సాగు చేసిన భూములకే రైతు భరోసా నిధులు జమ చేయడం సులభమవుతుందన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలు నిజమవుతున్నాయి. మంత్రి ఆదేశాల మేరకు శాటిలైట్ సర్వే పూర్తి చేసిన వ్యవసాయ యూనివర్సిటీ రాష్ట్రంలో సాగులో లేని భూముల లెక్క తేల్చినట్లు తెలిసింది. సుమారు 10% నుంచి 12% భూముల సాగులో లేవని నిర్ధారించినట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కోతలపై నిర్ణయం తీసుకోనుంది. యాసంగి సీజన్ కు సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో సాగుకు అనుకూలమైన భూమి 1.53 కోట్ల ఎకరాలు ఉన్నది. ఈ మొత్తం భూములకు గతంలో బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు నిధులు జమ చేసింది. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పంట సాగు చేసిన భూములకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన శాటిలైట్ సర్వే ప్రకారం మొత్తం 1.53 కోట్ల ఎకరాల భూమిలో 12% భూముల్లో అంటే సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేయడం లేదని తేల్చింది. దీంతో 20 లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా కోత పెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ వర్సిటీ ఇంకా పలు జిల్లాల్లో లెక్కలు తేల్చాల్సి ఉన్నట్టు సమాచారం. అంటే సాగులో లేని భూమి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ లెక్కన సుమారు 25 నుంచి 30 లక్షల ఎకరాల భూమిని సాగులో లేనట్టుగా
చూపి కోత పెట్టాలని చూస్తుంది. అంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 3,600 కోట్ల రూపాయలు కోత పెట్టబోతుంది. ఆ మేరకు రైతులు నష్టపోనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రైతు బంధును అనర్హులకు, సాగులో లేని భూములకు ఇస్తున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. నిరుడు కూడా సాగులో లేని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగులో లేని భూముల లెక్క తేల్చింది. క్షేత్రస్థాయిలో ఏఈఓలతో రాష్ట్ర వ్యాప్తంగా సాగులో లేని భూముల వివరాలు తెప్పించింది. సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూములు కావని తెలిసింది. ఇప్పుడేమో శాటిలైట్ సర్వే పేరిట దీన్ని 20 లక్షలకు పైగా ఎకరాలకు పెంచడం విమర్శలకు తావిస్తుంది. ఇల్లు లేని వారికి ఇల్లు, స్థలం కూడా లేని వారికి స్థలంతో పాటు ఇల్లు, 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు. ఇది ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ. కానీ ప్రస్తుతానికి స్థలాలు ఉన్న వారికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే మంజూరు చేస్తారు. స్థలాలు లేని వారు లక్షలాది మంది ఉండగా వారికి మిగిలిపోయిన 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద సుమారు 82 లక్షల దరఖాస్తులు రాగా మొదటి విడతలో ఇంటి స్థలం ఉంటే ఇల్లు లేని 4.5 లక్షల మందికి ఇల్లు మంజూరు చేశారు. ఇందులో సుమారు 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి. సొంత స్థలాలు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. చాలా వరకు జిల్లాల్లో ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాలు లేవని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన సుమారు 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్థలాలు లేని వారికి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాల్లో విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఇటీవలే ప్రభుత్వం 391.23 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పనులు పూర్తయ్యాక ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని నిర్ణయించారు. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 10 లక్షల దరఖాస్తులను ఇండ్లు పొందేందుకు అర్హత లేనివిగా అధికారులు తేల్చారు. ఇందులో ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి ఇదివరకే లబ్ధి పొందిన వారు ఉన్నారు. వీరు పోగా మిగిలిన 72 లక్షల దరఖాస్తుల్లో దాదాపు సగం మంది ఇంటి స్థలంతో పాటు ఇల్లు కావాలని కోరుతున్నారు. అంటే దాదాపు 30 లక్షల పైచీలకు దరఖాస్తుదారులకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించాల్సి ఉన్నది. మరో 35 లక్షల మంది స్థలం ఉండి ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం స్థలాలు ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 4.5 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయగా స్థలంతో పాటు ఇల్లు కూడా కావాలని కోరిన వారికి కేవలం 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టాలని చూస్తుంది. హామీ మాత్రం 20 లక్షల ఇండ్లకు, కానీ వాస్తవానికి ఇస్తున్నది 6 లక్షల మందికి మాత్రమే. అంతేకాదు, మంజూరు చేసిన 4.5 లక్షల ఇండ్లలో నిర్మాణం జరుగుతున్నవి 2.5 లక్షలే. మిగిలిన 2 లక్షల ఇండ్లు వివిధ కారణాలతో ఇంకా మొదలు కాలేదు. దీన్ని బట్టి ప్రభుత్వం 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో కలుపుకొని ఇవ్వబోయేది కేవలం 4 లక్షల ఇండ్లు మాత్రమేనని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేనోళ్ళు ఇప్పుడెట్లా అభివృద్ధి చేస్తారు? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు దొరపోకడ తప్ప పేదోళ్ల కష్టాలు తెలుసుకోలేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరేనని చెప్పారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్న బియ్యం పండించే రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులు కూడా చెల్లిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్నది దొరల పాలన కాదు, బడుగు బలహీన వర్గాల, మైనారిటీల సంక్షేమ ప్రభుత్వం అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సన్న బియ్యం పంపిణీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వకుండా కమిషన్ల కోసం 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టారని విమర్శించారు. మొదటి విడతగా రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఏప్రిల్లో 2వ విడతతో పాటు మరో 3 విడతల్లో ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గత సర్కార్లో మూతపడ్డ కోళ్ల ఫార్మ్స్, రైస్ మిల్లుల్లో హాస్టల్ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం మాత్రం 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తోందన్నారు. పరకాలలో ముంపు నివారణకు 2 విడతల్లో 35 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానన్నారు. త్వరలోనే 100 పడకల హాస్పిటల్ను ప్రారంభించుకోబోతున్నామని, మామనూరు ఎయిర్పోర్టును కూడా ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అటువంటి ఇల్లు ఇస్తానని చెప్పి 10 సంవత్సరాలలో 2 ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు. ఆ బొమ్మలు ఎలా ఉండే అంటే అద్భుతంగా పేపర్ అయితే నా ఫ్రంట్ పేజీలో వచ్చేది, టీవీలోనైతే ఆ ఎన్నికలున్న 10 రోజులు
ఆ బొమ్మలు చూపించేవాడు 4, 5 ఆ ఎర్రవెల్లిలో కట్టిన బొమ్మలు. కానీ ఇక మైక్ తీసుకొని ఆ బొమ్మలు చూపించి నీ కొడుకు పెళ్ళైతే నీ కొడుకు కోడలు ఆ గదిలో పడుకుంటారు, నీ బిడ్డ ఎప్పుడన్నా పండక్కి ఇంటికి వస్తే అల్లుడు బిడ్డ ఆ గదిలో పడుకుంటారు. చివరికి ఎంత పచ్చి అబద్ధం అంటే నీ కోళ్లు ఎడగప్పెడతావు, నీ మేకను ఆడగట్టేస్తావు, నీ గేదెని ఆడగట్టేసి పాలు తీసుకుంటావని సొల్లు పురాణం చెప్పాడే తప్ప ఆ పేదవాడి కలలానే ఉంచాడు. మీ దీవెలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడి కల నెరవేర్చాలని, పేదవాడికి అండగా ఉండాలని మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. అందుట్లో మన పరకాల నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు ఇచ్చాం. మన పరకాల్లో కూడా 506 ఇళ్లు ఇచ్చాం. మున్సిపాలిటీలో 405 ఇళ్లు ఇచ్చాం. ఇది ఒక విడత ఇచ్చిందే. ఇంకా నా తోబట్టువులు చాలా మంది అర్హులైన వాళ్ళు ఉన్నారు. అన్నా ఇంకా మాకు రాలేదు అని ఎదురు చూస్తున్న నా ఆడబిడ్డలున్నారు. నిజం వారు చెప్పేది. ఎందుకంటే ఆనాటి 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 లక్షల ఇళ్లు చొప్పున కట్టిన 10 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టి ఉండేవాడు. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రం. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదోడికి ఇల్లు కట్టాలి అనే జ్ఞానం కూడా రాకుండా, పేదోడికి ఇల్లు కడితే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప ఈ పేదోడి చిన్న కోరిక ఇల్లు కట్టాలనే జ్ఞానం కూడా ఆ భగవంతుడు అతనికి ఇవ్వలే. ఇవి ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. TNTS 24 న్యూస్.